హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఏ మంత్రం వేసావే మూడో భాగాన్ని వినేద్దాం. మౌనంగా తలూపి వాష్రూమ్కి వెళ్ళింది. ఫాస్ట్గా స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి తన కబోర్డ్లో ఉన్న చుడిదార్ వేసుకుంటూ మనసులో నా జీవితంలో ఇంత ఫాస్ట్గా ఎప్పుడు స్నానం చేయలేదు అనుకుంటూ డ్రెస్ వేసుకుని కిచెన్ రూమ్కి వెళ్ళి భోజనం తీసుకుని ఆర్యన్ రూమ్కి వచ్చింది. ఆర్యన్, గుడ్, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు, ఆ భోజనం నువ్వు చెయ్యి, తర్వాత నాకు పాలు తీసుకొనిరా అన్నాడు. సరే అంటూ భోజనం కలుపుకొని నోటిలో ముద్ద పెట్టుకుందామనే లోపు భూమి, నాకు ముందు మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. చేతిలో ఉన్న అన్నం ముద్ద వెంటనే ప్లేట్లో వదిలేసి గబగబా ఆర్యన్కి మంచినీళ్ళు ఇచ్చింది. తాగుతూ, భూమి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుని టవల్తో చేయి తుడుచుకొని నెమ్మదిగా ఆర్యన్ తలకు మసాజ్ చేసింది. అప్పటికే భూమి కాలికి గాయం తగిలి ఒకవైపు రక్తం కారుతూ ఉంది. అది పట్టించుకోకుండా ఆర్యన్కి మసాజ్ చేస్తూ ఉంది. కాసేపటికి భూమి, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అన్నాడు. వెంటనే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం వడ్డిస్తుంది. ఆర్యన్ భోజనం కలుపుతూ భూమి వైపు చూసి, నువ్వు కూడా భోజనం చెయ్యి. నెమ్మదిగా తన భోజనం ప్లేట్ తీసుకుని రూమ్లో ఒక మూలన కూర్చుని కంటి నిండా కన్నీళ్లు ఆపుకుంటూ భోజనం చేసింది. ఏమైంది, బాధగా ఉందా, ఫేస్ అలా డల్గా పెట్టావు అన్నాడు. లేదు ఆర్యన్ అన్నది. భోజనం చేసిన తర్వాత నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టు అన్నాడు. అలాగే అన్నది. హ్యాండ్ వాష్ చేసుకుని ల్యాప్టాప్ తీసుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. భోజనం చేసి ఆర్యన్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి నెమ్మదిగా ఆర్యన్ పక్కన నించుని ఉంది. ఒకవైపు కాలు నొప్పిగా ఉన్న బాధని తట్టుకుంటూ అలానే నించుని ఉంది. ఆర్యన్ భూమిని పట్టించుకోకుండా తన వర్క్ చేసుకున్నాడు. కాసేపటికి టైం చూసుకున్నాడు. టైం 2 అయింది. భూమి వైపు చూశాడు. అప్పటికే చూసి చూసి నీరసించి ఇంకా నిద్ర రావడంతో గోడకు తల నుంచి ముడుచుకుని కింద కూర్చుని నిద్రలోకి జారుకుంది. ల్యాప్టాప్ పక్కన పెట్టి భూమిని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి భూమి కాలు చూసి గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి దుప్పటి కప్పి భూమి పక్కన పడుకున్నాడు. అలా భూమిని చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. నెమ్మదిగా తెల్లవారింది. ఎప్పటిలానే తెల్లవారుజామున 4 గంటలకు మెలకు వచ్చింది భూమికి. నెమ్మదిగా కన్నులు తెరిచి తన మీద చేయి వేసుకుని తన తలను తన భుజంపై పెట్టి పడుకున్న ఆర్యన్ని చూసింది. చాలా మత్తుగా గాఢ నిద్రలో ఉన్నాడు. నెమ్మదిగా ఆర్యన్ని డిస్టర్బ్ చేయకుండా పైకి లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవి కబోర్డ్లో తన చీరలు చూసుకుంది. అవి భూమి అమ్మ చీరలు. వాళ్ళ అమ్మ బాగా గుర్తుకు రావడంతో ఎదురుగా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న కాటన్ చీరను తీసుకుని మిస్ యూ అమ్మ అని ఏడుస్తూ చీర కట్టుకుని ప్రేయర్ చేసుకుని రెడీ అవి కిందికి వెళ్ళింది. ముందుగా కిచెన్ రూమ్లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేసి కాఫీ పెట్టింది. రంగి, అమ్మాయి గారు, మీరెందుకు వచ్చారు కిచెన్ లోపలికి? ముందు మీరు కూర్చోండి, పనులు చేయడానికి పని మనిషిగా నేనున్నాను కదా అన్నది. రంగి, మన పనులు మనం చేసుకోవటంలో తప్పు లేదులే. నువ్వేంటి ఈరోజు తొందరగా లేచావు? మీకోసమే అమ్మాయి గారు. ఎందుకు రంగి అమ్మాయి గారు అంటావు? అక్క అని పిలు అన్నది. ఎందుకక్క ఇంత మౌనంగా బాధను భరిస్తున్నావు? రంగి, కొన్ని బాధలు ఎవరికీ చెప్పుకోలేం. మనసులో ఉన్న బాధ బయటకు కనిపించకుండా ఒంటరిగా బాధను దిగమింగుకుని ఉండటమే నాకు అలవాటైపోయింది అనుకుంది మనసులో. అయినా నా భర్త నన్ను తిడతాడు, కొడతాడు, నాకు బాధగా లేదు. రంగి, ఇదిగో ఈ కాఫీ తాగు, నేను పాలేరు వచ్చాడేమో చూస్తాను అంటూ బయటకు వచ్చింది. అమ్మ, పాలు పితకాలి, పాలు క్యాన్లు ఇస్తారా అన్నాడు. ఇస్తాను బాబాయ్ అంటూ పాలు క్యాన్లు ఇచ్చి పూల మొక్కల దగ్గరికి వెళ్ళింది. వాటిని చూస్తుంటే తన మనసుకి హాయిగా అనిపించి వాటికి నీళ్లు వేయటం మొదలుపెట్టి మొక్కల చుట్టూ ఉన్న మట్టి అంతా చదును చేసింది. అప్పటికే టైం చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆర్యన్కి మెలకు వచ్చి నెమ్మదిగా పైకి లేచి తన జిమ్ రూమ్కి వెళ్ళి జిమ్ చేసి వాష్రూమ్కి వెళ్ళి రెడీ అవి బయటికి వచ్చాడు. భూమి కనిపించకపోవడంతో కాసేపు ఆలోచించి పూల మొక్కల దగ్గరకు వచ్చి భూమిని చూశాడు. చీర కొంగుని నాభి దగ్గర దోపుకొని మొక్కల దగ్గర శుభ్రం చేస్తుంది. ఆ క్షణం భూమి చాలా అందంగా అచ్చం పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది ఆర్యన్ కంటికి. అలా కనురెప్పలు ఆల్చటం మరిచి చూస్తూ నెమ్మదిగా భూమి దగ్గరకు అడుగులు వేశాడు. తన రాకను గమనించిన భూమి పనిలో నిమగ్నమైపోయింది. హలో బేబీ, ఒకసారి నా వైపుకి తిరుగు, నీతో మాట్లాడాలి. వెంటనే ఆర్యన్ వైపు చూసింది. వెంటనే ఒక చేతిని నడుము దగ్గర మరో చేతిని భూమి మెడ చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని తన పట్టు మరింతగా బిగించి, ఎన్నిసార్లు చెప్పాలి, లేవగానే కాఫీ ఇవ్వాలి, తెలీదా? ఆ వాయిస్లో కోపం స్పష్టంగా తెలుస్తుంది భూమికి. గుటుకలు మింగుతూ, క్షమించండి, అది పనిలో పడి చూసుకోలేదు. బంగారం, ఇలాంటి పాత డైలాగ్స్ నా దగ్గర చెప్పకు. పొద్దున్నే నీ చెంప చెల్లు అనిపించడం బాగోదు కదా. అందుకే ముందు నువ్వు తొందరగా కాఫీ పెట్టుకుని నా రూమ్కు రా అన్నాడు. అప్పటికే ఆర్యన్ చేతి పట్టుతో నడుము దగ్గర మెడ దగ్గర చాలా నొప్పి రావటంతో కంటి నిండా నీళ్లతో సరే అంటూ తల ఊపుతూ కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఆర్యన్ తన రూమ్లోకి వెళ్ళాడు. ఏమైందక్క, మీ మెడ దగ్గర నడుము దగ్గర ఎర్రగా చేతివేళ్ళు ఆనవాళ్ళున్నాయే?
ఏం లేదు రంగి అంటూ కాఫీ కప్ పట్టుకొని ఆర్యన్ రూమ్కి వెళ్ళింది. అక్క ఎంత బాధని దాచుకుంటున్నావు అనుకుంటూ రంగి బాధపడింది. కాఫీ తీసుకోండి ఆర్యన్. కాఫీ సిప్ చేస్తూ చాలా బాగుంది కాఫీ, చాలా వేడిగా ఉంది. సరే ముందు నాకు ఈ షర్ట్ బటన్ పెట్టు, నేను బయటికి వెళ్ళాలి అన్నాడు. సరే అన్నట్టు ముందుకొచ్చి షర్ట్ బటన్ పెడుతుంది. కాఫీ తాగుతూ ఒక చేతితో భూమి మెడవంపులో చిన్నగా రాస్తూ చీరలో చాలా హాట్గా ఉన్నావు బేబీ, అదిరింది ఈరోజు నీ లుక్ అన్నాడు. కంగారు, సిగ్గు, భయం అన్నీ ఒకేసారి మనసులో మెదిలాయి భూమికి. కాఫీ కప్ పక్కన పెట్టి చాలా గట్టిగా బిగించాను కదా నడుము దగ్గర, మెడ దగ్గర నా చేతులతో అన్నాడు. అవును ఆర్యన్ అన్నది. ఈ చీరలో అందంగా కనిపించావు, చెంప మీద కొట్టలేక ఇలా బాధ పెట్టాను. సరే నేను బయటికి వెళ్తున్నాను, మన పొలాల దగ్గరకు. నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు. నేను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. ఆశ్చర్యంగా ఆర్యన్ వైపు చూసింది. మరీ అంతలా చూడకు, నీ జాబ్ నువ్వు కంటిన్యూ చేయి. అలానే ఈవినింగ్ టైం కూడా నేను వచ్చి పికప్ చేసుకుంటాను. నన్ను కాదని నువ్వు హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళావని తెలిసిన మరుక్షణం నీ ప్రపంచం నీకు దూరం అవుతుంది అన్నాడు భయంతో. వద్దు, నువ్వు చెప్పింది వింటాను, నువ్వు ఎలా చెబితే అలానే చేస్తాను. నవ్వుతూ గుడ్ భార్యామణి అంటూ నెమ్మదిగా భూమిని గోడ కానించి తనని ఎటువైపు కదలకుండా రెండు చేతులతో ఎటు కదలకుండా లాక్ చేసి నడుం దగ్గర ఉన్న చీరని తన చేతి వేళ్లతో పక్కకు జరిపి చిన్నగా గిల్లి, ఇది ముందు కవర్ చేయి, నా మైండ్ కంట్రోల్ తప్పుతుంది అంటాడు హస్కీగా. ఆర్యన్ చేసిన పనికి షాక్తో చూస్తూ ఉంది. నెమ్మదిగా తన చేతి వేళ్ళు ఆనవాలు ఉన్న భూమి మెడవంపుల్లో చూస్తూ నెమ్మదిగా భూమి పెదవిని తన చేతితో పట్టుకుని తన ఫేస్ దగ్గరికి తీసుకుని నెమ్మదిగా భూమి నెడవంపులో ఇలా అంటాడు. నిజంగా చాలా హాట్గా ఉన్నావు భూమి అంటాడు. తన పెదవులు కొంచెం భూమి మెడవంపులకి చిన్నగా తగిలేలా. భూమి రెండు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. భూమికి దూరంగా జరిగి, నేను పొలానికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండాలి అన్నాడు. సరే ఆర్యన్ అన్నది. సరే అని ఇంకా నా ఎదురుగా ఉన్నావు, ముందు టిఫిన్ రెడీ చేయి. సరే అని కిందికి వెళ్ళి కిచెన్ రూమ్కి వెళ్ళి ఆర్యన్కి బ్రేక్ఫాస్ట్ కోసం టిఫిన్ బాక్సులు బయట డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతుంది. అక్క నిన్ను ఒకటి అడగనా అన్నది. చెప్పు రంగి. అక్క ఎప్పుడు చూసినా చర్చికి వెళ్తావు, అంతేకాదు మీ నాన్నగారు కూడా క్రిస్టియన్స్ కాదు, మరి నువ్వెందుకు అక్క ఎక్కువగా చర్చికే వెళ్తున్నావు? నేను తప్పుగా అడిగితే నన్ను క్షమించక్క, చాలా రోజుల నుంచి ఈ మాట అడగాలని అనుకున్నాను, అందుకే ఇప్పుడు అడిగాను. మా అమ్మ క్రిస్టియన్ రంగి, అమ్మ నాన్న ఇద్దరూ వేరే క్యాస్ట్, కానీ మా అమ్మ మంచితనం, అందం అవన్నీ నచ్చి మా నాన్న ఇంట్లో అందరిని ఎదిరించి మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. మా నాన్న చేసిన పని ఎవరికీ నచ్చకపోవడంతో ఇంట్లో వాళ్ళు అందరూ నాన్నని అమ్మని బయటికి వెళ్ళిపోమన్నారు. ఇద్దరూ అందరికీ దూరంగా వెళ్ళి సంతోషంగా గడిపారు. 2 సంవత్సరాలకి నేను పుట్టాను. నాకు 15 సంవత్సరాలు రాగానే అమ్మ చనిపోయింది ఏడుస్తూ చెప్పింది. నన్ను అమ్మ ఎక్కువగా చర్చికి తీసుకుని వెళ్ళేది, అందుకే అమ్మతో గడిపిన ఆ చర్చ్ అంటే నాకు ఇష్టం రంగి. అంతేకాదు అమ్మ నాకు దూరమైంది అనుకున్నాను, కానీ ఇప్పుడు నాన్న కూడా కనీసం నా ఫేస్ చూడడానికి కూడా ఇష్టపడట్లేదు అంటూ కంటి కన్నీరు కార్చింది. నాకు తెలిసిన ప్రపంచం అమ్మ నాన్న. అమ్మ దూరమైంది, ఇప్పుడు నాన్న కూడా నన్ను దూరం పెడుతున్నాడు. క్షమించక్క, నిన్ను ఎక్కువగా బాధ పెట్టాను. లేదు రంగి, నాకంటూ ఎవరున్నారు నా మనసులో బాధని పంచుకోవడానికి? కనీసం నా స్నేహితులు కూడా నా దగ్గర లేరు. జీవితంలో అయిన వాళ్ళందరూ ఉన్నా ఒంటరిగా ఉండడం అంటే చాలా కష్టం రంగి. ఇదంతా మెట్టు దగ్గర నుంచి వింటున్న ఆర్యన్కి తనకి తెలియకుండానే కంటిలో సన్నని నీటి పొర వచ్చింది. అంటే ఆ చర్చి పక్కన కొంచెం దూరంగా ఉన్న హాస్పిటల్ అది మీదేనా? అవును రంగి, అది అమ్మ కోసం నాన్న కట్టించారు. ఇప్పుడు నువ్వు ఆ హాస్పిటల్కే వెళ్తావా అక్క? ఒక వెర్రి నవ్వు పెదవుల మీద తెచ్చుకొని, నాకు అంత అదృష్టం లేదు రంగి, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను. మనసు మారి ఆ హాస్పిటల్కి వెళితే మా నాన్న కూడా నాకు దూరం అవుతాడు. భూమి మాటలు వింటున్న ఆర్యన్కి తనకి తెలియకుండానే తన మనసు ఏదో తెలియని బాధకి గురైంది. రంగి వెనుకకు తిరిగి ఆర్యన్ని చూసి, అక్క సార్ వచ్చారు అంది. వెంటనే భూమి కన్నీరు తుడుచుకొని ఆర్యన్ వైపు చూసింది. ఆర్యన్ భూమి దగ్గరికి వచ్చి, నాకు ఆకలి కాలేదు, నేను పొలానికి వెళ్తున్నాను, నువ్వు తొందరగా రెడీ అవ్వు ఉండు అన్నాడు. ఆర్యన్ని చూసిన రంగి వెంటనే ఫక్కున నవ్వింది. ఏంటి రంగి నా వైపు చూసి నవ్వుతున్నావు అన్నాడు. ఆర్యన్ బాబు, మీరు ప్యాంట్ వేసుకోకుండా ఇలా షర్ట్ వేసుకొని బయటికి వెళ్తారా అన్నది. రంగి, నేను పొలానికి వెళ్తున్నాను, ఆఫీస్కి కాదు. అవునా బాబు, నేను ఇంకా మీరు ఆఫీస్కి వెళ్తున్నారేమో అని అనుకున్నాను. బయటికి వచ్చి కాసేపు పూల మొక్కల దగ్గర వెళ్ళి చూస్తూ, అమ్మా నీకు ఇష్టమని మొక్కలు ఇంకా పశువులు కూడా పెంచుతున్నాను. అలాగే మన ఊరి రైతులకు కూడా ఎటువంటి కష్టం రాకుండా ప్రతి పనిలో వాళ్ళకి తోడుగా నేనుంటాను. నీ కోరిక నేను నెరవేరుస్తానమ్మా అనుకున్నాడు మనసులో. అనుకుంటూ పశువుల సావిడి దగ్గరికి వెళ్ళి వాటికి గడ్డి వేసి పక్కనున్న చిన్న గదిలో కొడవలి ఇంకా కట్టు బరకం టైర్తో చేసిన 2 పెద్ద తాడులను తీసుకుని బైక్ మీద పొలానికి బయలుదేరాడు ఆర్యన్.
మామయ్య టిఫిన్ చేయండి అన్నది భూమి. నన్ను క్షమించమ్మా, నీ విషయంలో నేను ఏమీ సహాయం చేయలేకపోతున్నాను అన్నాడు. అదేంటి మామయ్య అలా మాట్లాడతారు? ఆర్యన్ నన్ను బాధ పెట్టడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నన్ను చాలా బాగా చూసుకుంటారు. తల్లి, నీ సహనానికి నిన్ను ఎలా మెచ్చుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ముందు నువ్వు టిఫిన్ చేయి అన్నారు. వద్దత్తయ్య, ఆకలిగా లేదు, మీరు తినండి, నేను ఆర్యన్తో తింటాను అన్నది. అత్త అత్త నాకు టిఫిన్ పెట్టు, స్కూల్కి టైం అవుతుంది అన్నది. నవ్వుతూ, రా చారు, ఈరోజు నీకు నేను టిఫిన్ పెడతాను అన్నది. మా మంచి అత్త, మామయ్య ఏడి కనిపించటం లేదు. పొలానికి వెళ్ళాడు తల్లి అన్నది. నవ్వుతూ తింటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ టిఫిన్ చేసింది చారుణ్య. భూమి టైం చూసుకుని హాస్పిటల్కి టైం అవుతుందని తన గదిలోకి వెళ్ళి రెడీ అవటం మొదలుపెట్టింది. బైక్ మీద వెళ్తున్న ఆర్యన్ని చూసి ఆ ఊరి అమ్మాయి అందరూ ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నారు. మోకాల వరకు షార్ట్ వేసుకుని తలకు ఎర్రని టవల్తో తలబాగా చుట్టుకుని కళ్ళకు గ్లాసెస్ పెట్టుకుని వెళ్తున్నాడు. అసలే అందంలోనూ స్టైల్లోనూ మంచితనంలోనూ ఇంకా చూసే చూపుకి అబ్బాయి అంటే ఇలా ఉండాలని అనిపించే ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంటాడు ఆర్యన్. అమ్మాయిలు అమ్మో ఎంత అందంగా ఉన్నాడు ఆర్యన్, నిజంగా భూమి అమ్మాయి గారు చాలా అదృష్టవంతులు, ఇంత మంచి అందమైన మంచితనం కలగలిగిన ఆర్యన్ని పెళ్లి చేసుకున్నందుకు. ఇంకో అమ్మాయి భూమి అమ్మాయి గారు కూడా చాలా అందంగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ఈడి జోడు చాలా బాగుంటుంది అని మాట్లాడుతూ ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నారు. ఆర్యన్ కాసేపటికి పొలాల దగ్గర బండి ఆపి పొలాలు చూస్తూ ఉన్నాడు. పచ్చగా కనిపిస్తున్న ఆకుమడిని చూసి ఆర్యన్ మనసు చాలా ప్రశాంతంగా అనిపించి అక్కడే ఉన్న పంపు సెంటు దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు. పచ్చని పొలాలు, పచ్చని ప్రకృతి, ఇంకా చల్లని గాలి, ఏదో తెలియని ఒక కొత్త ప్రశాంతత మనసుకి అందమైన అనుభూతిని కలిగి నెమ్మదిగా పైకి లేచి కొడవల్ని తీసుకొని కొంచెం దూరం నడిచి ఆవులకి, దూడపిల్లలకి, ఇంకా పాలిచ్చే గేదెలకి పచ్చగడ్డిని కోయడం మొదలుపెట్టాడు. షార్ట్ పాకెట్లో ఉన్న ఫోన్ మోగటంతో లిఫ్ట్ చేసి, చెప్పు గౌతమ్ అన్నాడు. రేయ్ ఎక్కడున్నావు? పొలానికి వచ్చాను రా అన్నాడు. ఆఫీస్లో మీటింగ్ ఉంది, నువ్వు రావాలి. మీటింగా? ఏ టైంకి గౌతమ్? మీటింగ్ 11 గంటలకు రా, నువ్వు రావాలి అన్నాడు. సరే వస్తాను రేయ్ చెప్పు గౌతమ్, భూమి కోసం ఒకసారి ఆలోచించరా, తనని చూస్తే నీకు ఎందుకురా అంత కోపం, ఒకసారి నా మాట వినరా అన్నాడు గౌతమ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.